నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఫుల్ లోడ్ తో పరుగులు తీసే గూడ్స్ వాహనాలు ఈగలు తోలుకుంటున్నాయి. రయ్యి రయ్యమంటూ పరుగులు పెట్టే లారీల టైర్లు తిరగనంటున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో తెలుగు రాష్ట్రాల్లో రవాణా రంగం మొత్తం కుదేలైపోయింది. నగదు లావాదేవీలు లేక ఎగుమతులు దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడంతో డ్రైవర్లు క్లీనర్లకు పూట గడవడమే కష్టంగా మారింది. కిరాయిలు లేక ఫైనాన్స్ వాయిదాలు కట్టలేక లారీల యజమానులు నెత్తినోరు బాదుకుంటున్నారు. సంక్షోభం నుంచి బయటపడి రవాణా రంగం మళ్లీ పరుగులు పెట్టేదెప్పుడు? కచ్చా రోడ్ల నుంచి హైవేల దాకా పరుగులు పెట్టే సరుకు రవాణా వాహనాల హార్న్ సౌండ్స్ పెద్దగా వినిపించడం లేదు. లోడ్స్ అన్లోడింగ్స్ తో బిజీగా ఉండే డ్రైవర్స్ హమాలీలకు చేతి నిండా పని దొరకడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో నెల రోజులుగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో సందడే లేదు. డ్రైవర్లకు పని చూపించలేకపోతున్న లారీల యజమానులకు ఫైనాన్స్ కిస్తీలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రవాణా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. అసలే బాడుగులు లేక అంతంత మాత్రంగా తిరుగుతున్న గూడ్స్ వాహనాలు పెద్ద నోట్ల రద్దుతో పార్కింగులో పడకేస్తున్నాయి. డీజిల్ కి, రోజువారీ మెయింటెనెన్స్ కి, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బు లేక వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. 4 వారాలు గడిచిపోయినా పరిస్థితిలో మార్పు లేకపోవడం రవాణా రంగాన్ని ఆందోళనకి గురిచేస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు సాగితే రవాణా రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనంటున్నారు. నోట్లు లేవు మా దగ్గర. నువ్వు ఇచ్చిన 500 నోటు చెల్లవని చెప్తున్నావు, అక్కడ 1000 రూపాయల నోటు చెల్లదని చెప్తున్నావు. 100 రూపాయలు ఎన్నైనా ఉంటాయి. 100 రూపాయలు ఏ డ్రైవర్కి ఆ డ్రైవర్ తినడానికన్నా పెట్టుకుంటాడు. కనీసం ఇక్కడ వారం 10 రోజులు అయిపోతాం బండి తినేదానికన్నా పెట్టుకుంటాడు. ఈ దేశంలో మానవుడు ఎవరికైనా తిండికన్నా చూసుకుంటాడు కదా, ఎవడు దానికాడు బండి పోతే పోయారు కానీ నాకు ముందు తిన్నాను కావాలని చూసుకుంటాడు కదా. ఆ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరుకు రవాణా వ్యవస్థకు శరాఘాతంలా తాకింది. లారీలు, చిన్న చిన్న ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలన్నీ ఎక్కడెక్కడే ఆగిపోతున్నాయి. మార్కెట్లో లావాదేవీలు మందగించడం, అన్ని చోట్ల డబ్బు కొరత తీవ్రంగా ఉండటంతో లారీలకు లోడ్లు ఎక్కడం లేదు. ఇప్పటికే దాదాపు 70% వాహనాలు కిరాయిలు లెక్క నిలిచిపోయాయి. సరుకు రవాణా వాహనాలైన లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు, ఇతర రవాణా వాహనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,80,000 దాకా ఉంటాయని అంచనా. ఒక్కో లారీపై ఆధారపడి సుమారు 8 నుంచి 10 మంది బతుకుతుంటారు. ఈ లెక్కన సుమారు 15 నుంచి 18 లక్షల మందిపై నోట్ల రద్దు ప్రభావం పడింది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసే సమయానికి దాదాపు 30 నుంచి 40% వాహనాలు ఇతర రాష్ట్రాల్లో సరుకు రవాణాలకు వెళ్లి ఉన్నాయి. రద్దు నిర్ణయం వచ్చే సమయానికి చేతిలో పెద్ద నోట్లే ఉన్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఊరుగాని ఊర్లో నానా అగచాట్లు పడ్డారు. ఇప్పుడు హోటల్లో పోతే వాడు పెద్ద నోటు తీసుకోడు, చిల్లర ఇయ్యాడు. మన దగ్గర చిల్లర ఉండవు. తినడానికి తిండి లేక అవస్థలు పడకుండా బండ్లు ఆపుకొని ఈ విధంగా మేము పార్కింగ్ చేసుకుంటే కూడా పార్కింగ్లకు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళ ప్రాబ్లం అనో, లేకపోతే వాళ్ళ ప్రాబ్లం అనో, వీళ్ళ ప్రాబ్లం అనో, వాళ్ళు వస్తారు ఈడ బండ్లు ఎందుకు పెట్టారంటారు. ఎక్కడ పోవాలి? చేతిలో ఉన్న డబ్బు చెల్లక, కొత్త నోట్లు రాక అటు కిరాయిదారులు, ఇటు వాహనాల యజమానులు, రవాణా రంగంపై ఆధారపడ్డ డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు ప్రభావం ఓ వారం రోజులు ఉంటుందనుకున్నా 4వ వారంలోనూ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం రవాణా రంగాన్ని కలవరపరుస్తోంది. నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి సెక్టర్ని మీరు ఆలోచన చేయకుండా కొద్ది రోజులు టైం ఇచ్చారు. కానీ అది మీ ప్రాబ్లం. అది మీరు చేసిన అనుకోకుండా మీరు చేసినటువంటి పనికి మీరు సమర్థించుకోవడానికి ఇవన్నీ చేసుకొస్తున్నారు. మేము చెక్ పోస్టులో ఉండాలి, రోడ్ టోల్స్ కూడా కట్టాలి, డీజిల్ కొట్టించుకోవాలి, డ్రైవర్కి వేటాలు కావాలి. మరి కొంత ఈ దేశంలో కొంత అనఫిషియల్గా చెక్ పోస్టులో డబ్బులు ఇచ్చే ఉంటాయి. అట్లా తయారైపోయింది ఈ దేశం. ఎంట్రీలు ఇవ్వాలా, కానీ నువ్వు ఉన్న అన్ని కరెక్ట్ ఉన్నా 100-50 ఎంట్రీలు ఇవ్వాలా. దేశం అలా అయిపోయింది ఇవాళ మన భారతదేశం. మరి అవి ఉందో బండి నడవదు, బండి నడవని సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం వాళ్ళని ఆలోచన చేశారా? అరే రూపాయలు 100 అయిపోయినాయి కనుక మనం వీళ్ళ దగ్గర ఎంట్రీ మామూలు లేదు, ఏం మామూలు ఉందా, అబ్బే వాళ్ళు ఎట్లన్నా తీసుకురా మా డబ్బులు మాకు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అటువంటి కరప్షన్స్ అన్ని కంట్రోల్ చేసి ఈ దేశంలో ప్రజల మీద పడాలి. కానీ ఇప్పుడే మీరు ముందే ఈ 500 నోటు 1000 రూపాయల నోట్లు బంద్ చేసేస్తే దానిలో ఎంతమంది దగ్గర ఎవరి దగ్గర కిరాయిలు ఇవాళ డబ్బులు
కిరాయి వచ్చిన కిరాయి జేబులో పెట్టుకోవడానికి 1000 రూపాయల నోట్లు 500 నోట్లు ఈజీగా ఉన్నాయి డ్రైవర్లకి. ఎవరు 100 ఇస్తే మా వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు, అవన్నీ మేము ఎక్కడ మోస్తాం. అది సేఫ్టీ వైజ్గా కూడా ఉపయోగపడుతున్నటువంటి 500, 1000 నోట్లని మీరు రద్దు చేస్తే అటు సేఫ్టీ కూడా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితి. అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ మార్కెట్ ఉన్న ఏపీలో దేశవ్యాప్తంగా సుదూర రాష్ట్రాలకు కూడా సరుకుల రవాణా జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 లక్షల దాకా సరుకు రవాణా వాహనాలుంటాయని అంచనా. పెద్ద నోట్ల రద్దు తర్వాత వీటిలో దాదాపు 2 లక్షల వాహనాలకు బ్రేక్ పడింది. సరుకు తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్తే కిరాయిల కింద పెద్ద నోట్లు ఇస్తున్నారు. దీంతో కొన్ని రంగాల్లో పూర్తిగా ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి. రోజు కోట్లలో జరిగే లావాదేవీలు 4 వారాలుగా సగానికి పైగా తగ్గిపోయాయి. వాహనం నిరంతరం రోడ్లపై పరుగులు పెడుతుంటేనే అందరికీ ఉపాధి లభిస్తుంది. కానీ కిరాయిలకు పంపే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్లకు రోజువారీ బేటా కూడా ఇవ్వలేకపోతున్నారు వాహన యజమానులు. మరోవైపు ఫైనాన్స్లు కిస్తీ డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయాలో పాల్పోవటం లేదు. రవాణా రంగంలో రొటేషన్ సగానికి సగం ఆగిపోయింది. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీల బకాయిల్ని వడ్డీ లేకుండా 2 నెలల తర్వాత చెల్లించే వెసులుబాటు కనిపిస్తే తప్ప తాము ఈ గండం నుంచి బయటపడలేమంటున్నారు వాహన యజమానులు. డబ్బులు ఉంటే విక్రయాలు దొరుకుతాయి, కిరాయాలు లేవు, బండ్లు ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి. రోజు సుమారుగా 50-75% బండ్లు ఆగుతున్నాయి సార్. బండ్లు ఆగుతున్నాయి, బిజినెస్ లేదు. డబ్బులు లేవు. బ్యాంకులో పోతే 2000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. రహదారి రవాణాలో కీలకమైనవి లారీలే. దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా సరుకులు చేరవేసే రవాణా వాహనాలు ఇప్పుడు రోడ్డెక్కటమేం లేదు. లారీకి లోడ్ ఎత్తితే వచ్చే కిరాయిలో 70 నుంచి 80% ఖర్చుల కిందే పోతుంది. డీజిల్ ఖర్చు, డ్రైవర్, క్లీనర్ ఖర్చులు, లేబర్ ఛార్జీలు, చెక్ పోస్టులు, మధ్యలో చిల్లర మామూళ్లు అన్ని పోను 20% మిగిలితే గొప్ప. వీటిలోనే వాహనం ఫైనాన్స్, డ్రైవర్లు, క్లీనర్ల జీతాలు, వాహన రిపేర్లు తీసేస్తే మిగిలేది ఆదాయం. లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే వాళ్లకు వేరే ఆదాయ వనరులు ఏం ఉండవు. లోడ్ ఎక్కించుకుని దించేస్తేనే చేతికి 4 డబ్బులొస్తాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత పనెప్పుడు ఉంటుందో తెలియక వేరే పనులకు వెళ్లలేక కుటుంబ పోషణ కష్టమైందని డ్రైవర్లు కుల్లుమంటున్నారు. ఇప్పుడు ఒక ఓనర్ ఏం చేస్తుండు, బండి ఇస్తున్నాడు, లైన్ మీద పంపిస్తున్నాడు. ఇప్పుడు ఓనర్ ఏం చేస్తున్నాడు, ఒక 2000 రూపాయలు నోట్ ఇచ్చిండు అనుకో, మేము లైన్ మీద పోయేటప్పుడు ఒక టోల్ గేట్ కానీ రోడ్డు మీద కానీ చిల్లర దొరకక పంపుల కానీ ఇబ్బంది పడకుండా అవస్థలు ఎదుర్కొనుడు తప్ప ఇంకా రెండో మార్గం అనేది ఏం జరుగుతలేదు. మొన్నటి వరకు అంటే టోల్ గేటు ప్రాబ్లం లేదు. టోల్ గేట్లో ఏం చేస్తున్నారు, చిల్లర ఉంటేనే బండి వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు చిల్లర ఉంటలేదు. కరెన్సీ కొరతతో దేశవ్యాప్తంగా సమస్య ఒకేలా ఉండటం రవాణా రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. లోడ్లతో దూర ప్రాంతాలకు వెళ్లి అన్లోడ్ చేసినా చాలా కంపెనీలు కిరాయిని చెక్కుల రూపంలో చెల్లిస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి బ్యాంకుల్లో వేస్తే ఇప్పుడున్న నోట్ల కటకటతో అవి ఎప్పటికీ నగదుగా మారతాయో చెప్పలేని పరిస్థితి. చాయ్ నీళ్లకి, భోజనాలకు కూడా నకనకలాడాల్సిన అనుభవాల్ని తొలిసారిగా చవిచూస్తోంది రవాణా రంగం. ఫోకస్ లో బ్రేక్ తీసుకుందాం. ఎన్నో ఆటుపోట్లు చవి చూసినా రైట్ అంటూ ముందుకు దూసుకుపోయే రవాణా రంగానికి పెద్ద నోట్ల రద్దుతో సడన్ బ్రేక్ వేసినట్లయింది. కీలకమైన సరుకుల రవాణాకు నోట్ల కొరత అడ్డుకట్ట వేస్తోంది. గూడ్స్ రవాణాకు ఎదురవుతున్న ఇబ్బందులు జనంపై పెను ప్రభావాన్ని చూపేలా ఉన్నాయి. లారీలు నడిపేవాళ్లు, సహాయకులుగా ఉండేవారు, సరుకులెత్తేవాళ్లు, లోడ్లు దించేవాళ్లంతా ఏ రోజుకు ఆ రోజు కాయకష్టంతో కడుపు నింపుకునేవారే. కరెన్సీ సంక్షోభంతో రోజువారీ పనులు లేక ఈ కష్టాలు ఇంకెన్నాళ్లని గోడు వెళ్లబోసుకుంటున్నారు లారీ డ్రైవర్లు. లారీలు ఆగకుండా నడిస్తేనే 4 డబ్బులు వస్తేనే తమకి పూట గడుస్తుందని, ఒక్కరోజు ఇబ్బందొచ్చినా అవస్థలు తప్పవని వారంటున్నారు. సాధారణంగా కిరాయి డబ్బుల్లోంచే డ్రైవర్లు వాహనానికి ఇంధనం నింపుకుంటారు. కానీ 4 వారాలుగా డీజిల్ కొట్టించడానికి కూడా చేతిలో డబ్బులుండటం లేదని చెప్తున్నారు. రోడ్డెక్కే వాహనాల కోసం రోజుకి 5000 లీటర్లు అవసరం కాగా ప్రస్తుతం 1000 లీటర్ల లోపే డీజిల్ నింపుకుంటున్నారు. డ్రైవర్లు, క్లీనర్లకు భోజనాల కోసం జేబులు తడుముకునే పరిస్థితి మునిపెన్నడూ తాము చూడలేదంటున్నారు. ఎంత ఇబ్బంది మోటార్ ఫీల్డ్ అంటే మాకు చెప్పాలంటే ఘోరం. మా బతికే వేరుంది. మేము ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు అసలు మా పరిస్థితి. జీవనోపాధి కోసం ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఎంచుకున్న వాళ్లు ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా సరుకు రవాణా వాహనాలు ఎక్కడొక్కడే నిలిచిపోతున్నాయి. ఇసుక, ధాన్యం వంటి వాటి రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తెలంగాణలో దాదాపు 40,000 లారీలకు పని లేకుండా పోయింది. ఒక్కో లారీ యజమాని సగటున రోజుకి 3,000 నుంచి 4,000 దాకా నష్టపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ సమయంలో భారీ ఎత్తున ధాన్యం తరలాల్సి ఉండగా సరుకు ఎత్తేవారు లేకపోవడం
డబ్బు కొరతతో కొనేవారు సిద్ధంగా లేకపోవడంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు చెక్పోస్టుల దగ్గర మరో రకం సమస్య ఏర్పడింది. డ్రైవర్ల దగ్గర సరిపడ్డ 100 నోట్లు లేకపోవడం సమస్యగా మారిపోయింది. వాడపల్లి, గరికపాడు, అశ్వారావుపేట ఏపీ చెక్పోస్టుల దగ్గర నిత్యం లారీలు చిల్లర కొరతతో ఆగిపోతున్నాయి. నెల రోజుల తాత్కాలిక పర్మిట్ కు 5,400, వారానికైతే 1,600 చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద నోట్లు రద్దయ్యాక 3 రోజుల పాటు వాటిని తీసుకున్నా ఆ తర్వాత తిరస్కరిస్తున్నారు. రవాణా రంగంలో దాదాపు 80% లావాదేవీలు నగదు రూపంలోనే జరిగే ఆనవాయితీతో నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉందంటున్నారు నిపుణులు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 113.5 లక్షల కోట్లు. ఇందులో రోడ్డు రవాణా వ్యవస్థ వాటా 4.8%. ఈ లెక్కన ఏటా ప్రభుత్వానికి రవాణా వ్యవస్థ ద్వారా 5,44,800 కోట్లు, అంటే రోజుకి 1,492 కోట్ల ఆదాయం వస్తోంది. హైదరాబాద్ నుంచి దేశం నలుమూలలకి సరుకు రవాణా జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజువారీ కరెన్సీ కష్టాలతో సరుకు రవాణా చేసే ట్రక్కులు చాలా వరకు షెడ్లకే పరిమితమైపోయాయి. రవాణా రంగానికి బ్రేక్ పడటంతో దీని ప్రభావం నిత్యావసరాల సరుకులపైన తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మార్కెట్లలో కొనుగోళ్లు కూడా నిలిచిపోతున్నాయి. పత్తి, ఉల్లి, మిర్చి కొనుగోళ్లని వారం పాటు నిలిపివేశారు. నగదు రూపంలో చెల్లింపులు లేకపోవడంతో రైతులు కూడా విక్రయాలకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతానికి పెద్దగా తేడా కనిపించకపోయినా ఈ సంక్షోభం ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే నిత్యావసరాలకు కొరత ఏర్పడటంతో పాటు వాటి ధరలు భక్కుమనే ప్రమాదం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. సరుకు రవాణాలో ప్రతిష్టంభన తొలగకపోతే ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడ్డ ప్రతి వస్తువుపైన దీని ప్రభావం ఉంటుందంటున్నారు. కేవలం లారీలే కాదు, సరుకుల రవాణాపై ఆధారపడ్డ చిన్న చిన్న ట్రాలీలు, ఇతర రవాణా వాహనాలు కూడా 2-3 వారాలుగా బేరాలు లేక దుమ్ముకొట్టుపోతున్నాయి. ఫోకస్ లో బ్రేక్ తీసుకుందాం. పెద్ద నోట్ల రద్దు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నష్టాలతో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. నష్టాలు మూటగట్టుకోవటమే తప్ప లాభాల రుచెరగని ఆర్టీసీని పెద్ద నోట్ల రద్దు ఇంకాస్త కుంగతీసింది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి. నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీ బస్సులపై తక్షణ ప్రభావం కనిపించింది. ప్రయాణాలు వాయిదా పడుతున్నాయి. నోట్ల మార్పిడి, చిల్లర కష్టాలతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ రేషియో లక్ష్యం 76% కాగా నోట్ల రద్దుకు ముందు 70% దాకా వచ్చేది. కానీ గడిచిన 4 వారాలుగా అది 62%కి పడిపోయింది. ఈ లెక్కన కిలోమీటర్కి 2.5 రూపాయల నష్టం వాటిల్లుతోంది. రద్దయిన పెద్ద నోట్లను ప్రయాణ ఛార్జీలకి వాడుకునే వెసులుబాటు కల్పించినా పెద్దగా లాభం లేకపోయింది. బస్సుల్లో 1,500 నోట్లకు చిల్లర కొరతతో ప్రయాణికుల సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ప్యాసింజర్ల సంఖ్య మాత్రం మెరుగుపట్టలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టాల భారం మరింత పెరుగుతుందంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. 500 నోట్లు మా ఆర్టీసీ వాళ్ళకే 15 వరకు పెట్టింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. చిల్లర మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నది. 100 నోట్స్కి ఎక్కువ వస్తలేవు. ఏమన్నా 2000 నోట్స్ ఎక్కువ వస్తున్నాయి. వాటికి ఇబ్బంది అవుతుంది మాకు. ఒకటి ఏంటంటే 500 నోట్స్ ఎక్కువ వచ్చడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మా దగ్గర స్వైపింగ్ మిషన్ లేదు కదా ఆర్టీసీ బస్సులో కూడా, అందు గురించి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ చిల్లర ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కొందరు ప్యాసింజర్లు అయితే చేంజ్ తెచ్చుకుంటున్నారు చాలా మంది. నిజానికి రోడ్డు రవాణా సంస్థ దగ్గర కుప్పల తెప్పలుగా చిల్లర పోగుపడుతుందని అంతా అనుకుంటారు. కానీ ఏ రోజు నగదు ఆ రోజు బ్యాంకుల్లో జమ చేస్తుండటంతో ఏ రోజుకు ఆ రోజు టికెట్ కి సరిపడ్డ చిల్లర ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఉన్న చిల్లర కూడా పెద్ద నోట్లు రద్దయిన మర్నాడే అయిపోయింది. నేంతో కరెన్సీ సంక్షోభంతో ఆర్టీసీ కష్టాలు అన్నీ కావు. రోజు బస్సుల్లో ప్యాసింజర్లతో వాగ్వాదాలు తప్పటం లేదు. చిల్లర లేదంటే ప్రయాణికులు రుసరుసలాడుతున్నారు. బస్సుల్లో ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యలతో కండక్టర్లు డ్యూటీకి వెళ్లేటప్పుడు చిల్లర కోసం వెతుక్కుంటున్నారు. పాస్లు అయితే చాలా వరకు ఉన్నాయి, కాకపోతే అక్కడ కూడా 500 తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పాస్లు చెల్లుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు టికెట్లకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. 2000 నోటు వల్ల
2000 చిల్లర కూడా మా దగ్గర ఉండదు కదా, అందువల్ల చాలా కలెక్షన్ తగ్గిపోయింది. సాధారణంగా కార్తీక మాసంలో ఎంతో కొంత అదనపు ఆదాయాన్ని పొందాల్సిన ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ సీట్లు వెక్కిరిస్తున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. నెల తిరక్క ముందే 18 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోగా గ్రేటర్ సిటీ పరిధిలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. పెళ్లిళ్ల సీజన్లోనూ బస్సులు నిండగా ఆర్టీసీ మరిన్ని నష్టాలు మూటగట్టుకుంటోంది. తెలంగాణ వ్యాప్తంగా 10,144 బస్సులు 93,000 కిలోమీటర్ల మేర సుమారు 1 కోటి మందిని గమ్యస్థానాలకి చేర్చే టీఎస్ఆర్టీసీ ఇప్పటికే 700 కోట్ల రూపాయల నష్టాలతో ఉంది. ఆదాయం సమకూర్చుకునేందుకు దారులు వెతుకుంటున్న సమయంలో కరెన్సీ సంక్షోభంతో పెనం మించి పొయ్యిలో పడ్డట్లయింది. ప్రతిరోజు 2,75 లక్షల కలెక్షన్స్ ఉండే ఆర్టీసీ తొలి 2 రోజుల్లోనే 1 కోటి రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోయింది. ఆ తర్వాత రోజులో రోజుకి 60 నుంచి 75 లక్షల దాకా ఆదాయం పడిపోయింది. డిమానిటైజేషన్ రావడం వలన పెద్ద నోట్లు రద్దు అవడంతో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చిల్లర కోసం మా కండక్టర్లు కూడా నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. దీనికంటే ఎక్కువ మరి ప్రజల్లో ఒక విధమైన ఫీలింగ్ లేకుంటే డబ్బులు లేకుంటే ప్రయాణాలు మానేయడము, ఆక్యుపెన్సీ రేషనే పడిపోయింది. దీంతో దాదాపు ప్రతిరోజు 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఆదాయం తక్కువ వస్తున్నది. మరి గత 28 రోజుల్లో 25 కోట్లకు పైన ఆదాయం తక్కువ వచ్చింది. దీంతో కూడా ఆర్టీసీ మీద కొంత ఎఫెక్ట్ పడ్డది. ప్రయాణాలు లేక గ్రేటర్ పరిధిలోనూ సిటీ బస్సులు వెలవెలబోతున్నాయి. నగరంలో ప్రతిరోజు 33 లక్షల మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ సంఖ్య 25 నుంచి 30 లక్షలకే పరిమితమైంది. నగర ప్రజలు ఎక్కువగా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తుండటంతో కొన్ని రూట్లలో బస్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 10 రోజులుగా ఉదయం సాయంత్రం మినహా మిగిలిన సమయాల్లో బస్సులన్నీ ఖాళీగా నడపాల్సి వస్తోంది. పాస్లు అయితే చాలా వరకు ఉన్నాయి, కాకపోతే అక్కడ కూడా 500 తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పాస్లు చెల్లుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు టికెట్లకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. 2000 నోటు వల్ల 2000 చిల్లర కూడా మా దగ్గర ఉండదు కదా, అందువల్ల చాలా కలెక్షన్ తగ్గిపోయింది. ఇక ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి మూల్గే నక్కపై తాటికాయ పడ్డట్లుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. రోజు 14,000 బస్సులు 65 లక్షల మంది ప్రయాణికుల్ని ఏపీలో గమ్యస్థానాల్లోకి చేరవేస్తాయి. రోజు సుమారు 12.5 కోట్ల దాకా ఉండే ఏపీఎస్ఆర్టీసీ వసూళ్లు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాతి రోజు నుంచి 10 కోట్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 25 కోట్ల మేర నష్టపోయింది. 68% ఉండే ఆక్యుపెన్సీ రేటు 62కు పడిపోయింది. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలతో ఆదాయంపై అధికారులు వేసుకున్న అంచనాల్ని పెద్ద నోట్ల రద్దు దెబ్బతీసింది. చిల్లర కొరత ఇప్పట్లో తీరేలా లేకపోవడంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. క్యాష్ తో పని లేకుండా ప్రయాణాలు చేసేందుకు ఈ పాస్ సిస్టమ్ ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బస్ స్టాండ్లు, లాంగ్ రూట్ బస్సులలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినా భవిష్యత్తులో అన్ని బస్సుల్లోనూ నగదు రహిత టికెట్ పొందే విధానాన్ని అమలు పరిచేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. మరి వచ్చే రోజుల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. దాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. స్వైపింగ్ మెషిన్స్ ఎక్కడెక్కడైతే పాస్ ఇష్యూ కౌంటర్స్ ఉన్నాయో, లేకుంటే బస్ స్టాప్ కౌంటర్స్ ఉన్నాయో, అటువంటి అన్ని ప్లేసెస్లో కూడా స్వైపింగ్ మెషిన్స్ పెట్టడం జరుగుతుంది. కానీ బస్సు లోపల ఈరోజు టిమ్స్ వాడుతున్నాం మేము. టిమ్స్కు తర్వాత స్వైపింగ్ మెషిన్కి అనుసంధానం లేదు. అందుకని రెండును సెపరేట్గా ఆపరేట్ చేసి నడపాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. దాని గురించి కూడా వేఅవుట్ ప్రయత్నం చేస్తున్నాం, ఏ రకంగా చేస్తే బాగుంటుందని. ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలే కాదు, అటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు వచ్చి పడ్డాయి. దేశంలోని వివిధ నగరాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రధాన పట్టణాలకు రోజు 2,000 బస్సులు నడుస్తాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించే వాళ్లు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నా మరీ అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. ఇది వరకు క్రమం తప్పకుండా వారాంతరాల్లో ప్రయాణాలు చేసేవాళ్లు కూడా డబ్బు ఇబ్బందులతో జర్నీల జోలికి వెళ్లటం లేదు.
ఓవైపు పెళ్లిళ్లు, మరోవైపు అయ్యప్పల సీజన్తో కిటకిటలాడిపోయే ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రస్తుతం అంత హడావిడి కనిపించడం లేదు. తీర్థయాత్రలు, టూర్లకు వెళ్లేవాళ్లు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 30,000 దాకా టూరిస్టు బస్సులున్నాయి. బుకింగ్లు లేక వాటిలో చాలా వరకు నిలిచిపోయాయంటున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. మాకు టోటల్ టూరిజం మీద పెద్ద దెబ్బ పడిందండి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్లే వాళ్ళు కూడా ఎక్కడ ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని క్యాష్ ఫ్లో లేదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా ఉంది. ఈ టైంలో ఎట్లా పరిస్థితి ఉందంటే దాదాపు ఒక 10,000 బస్సెస్ ఈ టూరిజం మీద డిపెండ్ ఉన్నాయి. ఈ ఐటీ కంపెనీలు కాకుండా వాళ్ళు ఓన్లీ టూరిజం మీదనే డిపెండ్ అవుతారు. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, శబరిమలకి వెళ్ళడానికి, ప్లస్ ఎక్కడన్నా అవుట్ స్టేషన్ వెళ్ళడానికి, దాని మీదనే ఆ టూరిజం బిజినెస్ ఉంది. దానికి హెవీ ట్యాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బస్కి 60,000 రూపాయలు పర్ క్వార్టర్ ట్యాక్స్ పే చేస్తాం. దాదాపు ఇట్లా మేము మా తెలంగాణలో 2,500 crores రెవెన్యూ మా ట్రావెల్ ఇండస్ట్రీ ద్వారానే ప్రభుత్వంకి వెళ్తుంది. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే డిమానిటైజేషన్ అయినప్పటి నుంచి ఎవ్వరు ఎక్కడ ప్లాన్ చేస్తలేరు. ప్లస్ ఈ లోకల్కు తిరిగే వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ తిరిగే వెహికల్స్లో కూడా ఎవరికి బిజినెస్ లేకుండా పరిస్థితి అయిపోయింది. చివరికి ఆటోల బేరాలను కూడా దెబ్బతీసింది పెద్ద నోట్ల రద్దు. కనీసం రోజుకి 4-5 ట్రిప్పులు కొట్టే ఆటో ప్రస్తుతం ఓ రౌండ్ వేయడమే కష్టమైపోతోందంటున్నారు ఆటో వాలాలు. జనానికి ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరగటంతోనే సరిపోతోంది. మరీ ముఖ్యమైన పనులుంటే తప్ప ఎవరూ రోడ్డుపైకి రాకపోవడంతో ఆటోలతో పాటు టాక్సీలకు కూడా ప్యాసింజర్లు కరువయ్యారు. ఎవరైనా ఎక్కినా 2,000 రూపాయల నోటు ఉంటే చిల్లర లేక సారీ చెప్పాల్సి వస్తోంది. ఇలా రవాణా రంగంలోని ప్రతి వాహనం పైన ఏదో రూపంలో కరెన్సీ ఎఫెక్ట్ పడింది. ఇది వాల్టి